ఇక భానుమతి మీరా రూపంలో ఉంది అహల్య అని తెలిసిన తర్వాత వానికి ఫోన్ చేసి చెప్పురా అని అంటుండగా ఈలోపు వెంటనే బాక్స్ దొరికితే కానీ ఇప్పుడు ఈయన బయటపడరు కదా అత్తయ్య, ఇప్పుడు వాళ్ళని మధ్యలో రమ్మంటే లేనిపోని గొడవ కాకుండా ఇతన్ని అరెస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి సుభద్ర అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అలా వెళ్తుండగా ఇక ట్రాఫిక్ పోలీసులు అంతా ఎంక్వైరీ చేస్తూ పంపిస్తూ ఉంటారు. అక్కడ ఆగిపోయిన తర్వాత బెనర్జీ ఒక్కసారిగా కారు బ్రేక్ వేస్తాడు. ఆ సమయంలో ఏంట్రా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారా, ఇప్పుడు మనం బయటపడితే ఎలారా అని ఈ విధంగా బెనర్జీ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక అక్కడే ట్రాఫిక్ పోలీస్ దగ్గర అక్కడ వెంటనే అందరు పోలీసులు వచ్చి సర్చింగ్ చేస్తుండగా అక్కడ అహల్య వాళ్ళ కారు కూడా ఆగిపోతుంది. వెంటనే అదే సమయానికి తన చేతికున్న క్లాత్ని తీయాలని చెప్పేసి ఈ విధంగా ఇక అహల్య అనుకొని ఆ క్లాత్ తీసేసరికి కిటికీల నుంచి గాలి నుంచి ఆ క్లాత్ వెళ్ళి బెనర్జీ కారు మీద పడుతుంది. ఇక ఈలోపు అతిథి మాత్రం ఎలాగైనా ఈ మీరా పీడ వదిలించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ఇదిలా ఉండగా వెంటనే మీరా కారు దిగి ఆ క్లాత్ని తీసుకురావడానికి కార్ మీద పడ్డది కదా అని చెప్పేసి కారులో నుంచి దిగేసి ఆ కార్ దగ్గరికి వెళ్తుండగా ఈలోపు బెనర్జీ కంగారు పడిపోతూ ఉంటాడు. వెంటనే బెనర్జీ ఎలాగైనా సరేరా ఈ పోలీసులకు మనకు దొరికితే ఇక వెంటనే పోలీసులు ఆ బాక్స్ తీసుకొని వెళ్తారు, మనల్ని అరెస్ట్ చేస్తారు, ఎలా అయినా తప్పించుకోవాలని చెప్పేసి ఈ విధంగా కార్ను రిటర్న్ బ్యాక్ తిప్పుకుంటుండగా ఇక ఆ సమయంలో అహల్య కార్ మీద పడ్డ క్లాత్ని తీసుకోబోతుండగా వెంటనే కార్లో నుంచి బెనర్జీ కనబడుతూ ఉంటాడు. ఇక గౌతమ్ గారు అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. ఆ సమయంలో గౌతమ్ బయటకు వచ్చేస్తాడు. ఏంటి ఏంటి మీరా గారు అంటుండగా అదిగో అదిగో ఆ కారులో బెనర్జీ ఉన్నాడు. ఏమంటున్నారు? అవును సార్ బెనర్జీ ఉన్నాడు అని చెప్పేసరికి ఏంటి నీకు పిచ్చి పట్టిందా, బెనర్జీ ఇక్కడికి రావడం ఏంటి అని అతిథి అంటుండగా అయ్యో లేదు అతిథి, నిజంగానే ఆ బెనర్జీ అందులో ఉన్నాడు. ఇక్కడ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారని తెలుసుకొని వెంటనే కార్ తిప్పుకొని వెళ్తున్నాడు. ఎలాగైనా సరే గౌతమ్ గారు ఆ బెనర్జీని పట్టుకోవాలి, వెళ్దాం పదా అని చెప్పేసి వెంటనే కార్ ఎక్కి ఇక బెనర్జీ కార్ వెనకాల ట్రేస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ గంటలు మాత్రమే టైం ఉంది. ఆ గంటలలో ఎలాగైనా ఇక బెనర్జీ దగ్గర ఉన్న బాక్స్ని తీసుకొస్తేనే అర్జున్ ప్రసాద్కి ఇక్కడ కస్టడీ నుంచి బెయిల్ పేపర్ మీద బయటకు వచ్చాడు కదా, ఆ టైము దగ్గర పడుతుందన్నమాట. ఈలోపు ఇలా చూస్తూనే నా ప్రాణం పోయేలా ఉంది, అసలు ఆ బాక్స్ వస్తుందో లేదో అని చెప్పేసి బెనర్జీ గురించి టెన్షన్ పడుతూ ఇక అర్జున్ ప్రసాద్ చాలా నర్వస్ అయిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే గౌతమ్ తీసుకొని వస్తాడు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి ఈ విధంగా ఇక భానుమతి చెప్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా కార్ను స్పీడ్గా డ్రైవింగ్ చేయడానికి ఇక వెంటనే గౌతమ్ కార్లో కూర్చుంటాడు. ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఓవర్ స్పీడ్లో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఇక కొంచెం మిస్టేక్లో ఆ కార్ను ఒక్కసారిగా డాష్ ఇచ్చేసరికి ఆ కారు అట్నుంచి మళ్ళీ ఓవర్ టర్న్ తిప్పుతూ ఉంటుంది. మళ్ళీ వెంటనే గౌతమ్ కార్ను ఓవర్ టర్న్ చేసేసరికి వెంటనే ఆ కార్ను డాష్ ఇచ్చేసరికి అక్కడ ఆ కారు ఆగిపోతుంది. బెనర్జీ ఆ బాక్స్ తీసుకొని ఎలాగైనా తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా వెనుక నుంచి గౌతమ్ వెళ్ళి బెనర్జీ మీద చేయి పెట్టి ఆ బాక్స్ ఇస్తావా లేదా, ఇవ్వండా, ఎట్టి పరిస్థితుల్లో బాక్స్ ఇవ్వను, ఇక బాక్స్ ఇవ్వకుంటే నీ ప్రాణాలు తీస్తానా అని చెప్పేసి ఈ విధంగా బాక్స్ కోసం గొడవ పడుతూ ఉంటారు. ఈలోపు అర్జున్ ప్రసాద్కి ఇచ్చిన టైం అయిపోతుంది. వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక ఆ సమయంలో ఇక మరోవైపు బెనర్జీ ఆ బాక్స్ తీసుకురావడానికి ఇక అహల్య ప్రాణాల మీదకి తెగిస్తుంది. ఎలాగైనా సరే ఆ బాక్స్ తీసుకోవాలంటుండగా ఇక ఎట్టి పరిస్థితుల్లో బాక్స్ ఇవ్వను అని చెప్పేసి ఈ విధంగా బెనర్జీ అంటూ ఉంటాడు. ఆ బాక్స్ ఇవ్వకుండా నీ ప్రాణాలు తీస్తానా అని చెప్పేసి బెనర్జీని బెదిరిస్తూ ఉంటాడు ఇక గౌతమ్. ఇదంతా చూసి అతిథి కంగారు పడిపోయి ఆ బాక్స్ పోతే పోని నీ ప్రాణాలు పోతాయి గౌతమ్ అంటుండగా ఏంటి అసలు నీకు పిచ్చి పట్టిందా, ఈ బాక్స్ తీసుకెళ్తేనే కదా ఇక అర్జున్ ప్రసాద్ బయటకు వచ్చేది, అయినా ఎవరు బయటకు వస్తారో ఏంటో నాకు తెలియదు కానీ గౌతమ్ నీ ప్రాణాలకు ఏదైనా అయితే నేను ఇక తట్టుకోలేను గౌతమ్ అనే విధంగా అతిథి స్వార్థాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు గౌతమ్ గారు ఎట్టి పరిస్థితుల్లో సార్ని కాపాడుకోవాలంటే ప్రాణం పోయినా మంచిదే, ఆ బాక్స్ మన చేతికి రావాలండి అని చెప్పేసి వెంటనే బెనర్జీ ఉరుకుతుండగా ఇక వెంటనే అటు గౌతమ్ మున్ను ఇక మీరా వెనకాల ట్రేస్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వెనకాల ట్రేస్ చేస్తుండగా ఇక గౌతమ్ చాలా ఓవర్ స్పీడ్న కొట్టేసి వెంటనే పట్టుకొని గౌతమ్ బెనర్జీ చేతిలో ఉన్న బాక్స్ను లాక్కుంటూ ఉంటాడు.
ఆ సమయంలో ఇక వెంటనే అహల్య కూడా కలబడుతుంది. అంటే ఇద్దరి మధ్యలో ఆ బాక్స్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటుండగా ఇక ఈ సమయంలో బెనర్జీ చేతికున్న ఆ బాక్సు గౌతమ్ చేతికి రానివ్వకుండా వెంటనే కర్రతో కొట్టేసరికి గౌతమ్ కింద పడిపోతాడు. ఇక బాక్స్ ఇస్తావా లేదా అని చెప్పేసి వెంటనే ఆ కర్ర తీసుకొని ఇక అహల్య ఉగ్ర రూపంతో గౌతమ్ కొట్టాడని కోపంతోనే బెనర్జీని వెనక నుంచి కొట్టి ఆ బాక్సు బెనర్జీ చేతుల్లోంచి కింద పడిపోతుంది. ఇక వెంటనే అదే సమయానికి పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తుంది ఆదితి. పోలీసులు లొకేషన్ పెట్టేసరికి పోలీసులు అక్కడికి వస్తారు. ఆ సమయంలో ఇక బెనర్జీ అరెస్ట్ చేస్తారు. ఈలోపు ఆ బాక్స్ను కూడా కాపాడతారు. వెంటనే ఆ బాక్స్ను చేతికిస్తారు. అక్కడ మాత్రం అర్జున్ ప్రసాద్ ఇంటికి పోలీసులు వస్తారు. ఇక బాక్సు మా చేతికి రానందున వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఇక అర్జున్ ప్రసాద్ని స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇలా తీసుకెళ్తుండగా అది బాక్స్ తీసుకొచ్చి కాపాడి నా కొడుకును కాపాడుతానని చెప్పేసి పెద్ద సవాల్ విసిరి వెళ్ళింది కదా. ఇప్పుడు చూసావు కదా నా కొడుకు మళ్ళీ స్టేషన్కి వెళ్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు కాకుండా ఇంట్లో వాళ్ళందరూ కలిసి నా కొడుకును నాన్న చిత్రం హింసలు పెడుతున్నారు, వాడు ప్రాణాలు అని చెప్పేసి ఈరోజు ఇలా మాట్లాడు అని చెప్పేసి భానుమతి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు బాక్స్ దొరికిన తర్వాత ఇక వెంటనే బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వదిలిపెట్టను, మీ ఎవరిని వదిలిపెట్టను అని ఈ విధంగా అంటుండగా ఏంటిరా వదిలిపెట్టేది, ఈరోజు నీ ప్రాణాలు పోలీసుల చేతిలో కాదురా, ఉరికమ్మ వేయకపోతున్నావు పోరా అని చెప్పేసి గౌతమ్ ఈ విధంగా అంటూ ఉంటాడు. ఆ బెనర్జీ మాటలలో ఇక అహల్య నేను వదిలిపెట్టనని చెప్పేసి ఒక మాట వస్తుందన్నమాట. వెంటనే బెనర్జీ ఆ మాటను ఇక అతిథి గుర్తు చేసుకొని ఇందాక ఆ బెనర్జీ ఒక మాట అన్నాడు, అహల్య నేను వదిలిపెట్టనని చెప్పేసి. వాడికి తెలియదు కదా అహల్య రూపంలో ఉంది మీరాని, అందుకే వాడు అలా మాట్లాడాలి, సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి ఇక అతిథి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా అయితేంది బాక్స్ దొరికింది కదా. ఇక ఈలోపు వెంటనే ఇక ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోన్ చేసిన తర్వాత గౌతమ్ లిఫ్ట్ చేస్తాడు. ఇక వెంటనే మీ నాన్నను పోలీసులు అరెస్ట్ చేస్తారు. బాక్స్ దొరికిందా దొరకలేదంట, దొరికిందమ్మా అనేసరికి వెంటనే అదే సమయానికి ఇక స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది బాక్స్ దొరికిందని చెప్పేసి. ఈలోపు కాశ్మీర్కి వెళ్ళి నిజం తెలుసుకోవాలని చెప్పేసి అతిథి అనుకుంటుంది. బాక్స్ దొరికింది, ఎలాగైనా అంకుల్ బయటకు వచ్చాడు కదా, కాశ్మీర్కి వెళ్ళి ఇక తెలుసుకుందాని ఎలాగైనా సరే అని చెప్పేసి ఈ విధంగా అతిథి గౌతమ్తో అంటూ ఉంటుంది. మరేం తెలుసుకుంది.